హాయ్. ఏపీపీఎస్సి పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఏప్రిల్ 21న మీరు రాసే ఈ పంచాయతీ కార్యదర్శి ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలు మీకు అందజేయటం జరుగుతుందండి. మీ యొక్క కన్వీనియంట్ని బట్టి వాటిని మీరు ఫాలో అవ్వచ్చు, లేదా మీ ఓన్ స్ట్రాటజీస్ ఏమైనా ఉంటే దానిని కూడా మీరు తీసుకోవచ్చు. ఫస్ట్ చాలామంది కొత్తగా ఇప్పుడే అటెంప్ట్ ఇస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సరే, సీనియర్స్ కంటే ఐడియా ఉండి ఉండొచ్చు. కొత్తగా వెళ్ళే వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. మొత్తం 150 మార్క్స్కి ఇచ్చాడు. టైం మీకు 150 మినిట్స్ ఉంది, 2.5 hours, 10 to 12:30 వరకు ఉంటుంది. నెగిటివ్ మార్క్ 1/3 ఇచ్చారండి మీకు. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లోనే జరుగుతున్నది. పేపర్ 1, పేపర్ 2 రెండు కలిపి మీకు 150 మార్క్స్కి ఇవ్వటం జరిగింది. లాస్ట్ సారి ఇదే విధంగా పంచాయతీ కార్యదర్శి సంబంధించి ఎగ్జామ్ జరిగినప్పుడు 150 మార్క్స్కి రఫ్లీ 40 నుంచి 50 మధ్యలో కట్ ఆఫ్ అనేది రావటం జరిగింది. డిస్ట్రిక్ట్కి వేరియేషన్ అనేది ఉంటుంది. 40 నుంచి 50 మధ్యలో ఎవరైతే స్కోర్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయారు. 150కి 100 రావాలని, లేకపోతే 90 రావాలని ఇలాంటి గోల్స్ అన్ని కూడా ప్రిలిమ్స్కి అవసరం లేదు. జస్ట్ ప్రిలిమ్స్ అనేది మీరు మెయిన్స్కి అర్హత సాధించటం వరకు మాత్రమే దృష్టిలో పెట్టుకోండి. ఈ స్కోర్ వచ్చిన వాళ్ళు లాస్ట్ టైము మెయిన్స్కి అర్హత సాధించారు. అక్కడ మెయిన్స్లో ఇంకేమన్నా కొత్త అంశాలు కానీ అప్డేషన్స్ కానీ ఉంటే వాటి ద్వారా వాళ్ళు అక్కడ పోస్ట్ సాధించడం జరుగుతుంది. మెయిన్స్ నుంచి మళ్ళీ ఎంటైర్గా అది డిఫరెంట్ స్పియర్, దానికి వేరే రకంగా ఇంకా డెప్త్ అనాలిసిస్ కానీ వేరే అప్రోచ్లు కానీ దానికి మనము అవలంబిస్తాము. ఇక్కడ వరకు మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది కనీసము రేపు ఏప్రిల్ 21న ఎగ్జామ్లోకి మీరు ఎంట్రీ అవుతున్నప్పుడు 50 నుంచి 60, ఇక అంతకన్నా తగ్గకుండా 50 నుంచి 60, 150 కంటే 150 మార్కులకి 50 నుంచి 60 స్కోరు తగ్గకుండా మీరు ట్రై చేసుకొని బయటికి రండి. ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది. ఇక డౌట్ ఇప్పుడు 1:12, 1:15, 1:12 నుంచి 1:15 లేదా 1:50 అన్నది కాస్త సందిగ్ధంలో ఉన్నది. కాకపోతే ఒకటి పోస్టులు తక్కువగా ఉండటము, 2 రిజర్వేషన్స్ రావాలి, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అది అందుబాటులోకి రాలే. సరే, నెంబర్ ఆఫ్ రీజన్స్ అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే వీళ్ళు ఒక రెగ్యులర్గా క్యాలెండర్ ఇయర్ అంటూ ఉండదు, ఏమీ ఉండదు. ఎప్పుడో ఎగ్జామ్ పెట్టి యూపీఎస్సీ స్టాండర్డ్స్ యూపీఎస్సీ లాగా అంటే ఇక్కడ కాస్త కష్టము. కనీసం మెయిన్స్ అర్హత రాయటానికైనా కానీ అవకాశం ఉండాలి. మెయిన్స్ రాసిన వాళ్ళందరికీ కూడా పోస్ట్ ఏమి ఇవ్వట్లేదు. అందుకని కాస్త మెయిన్స్ కాస్త అవకాశం ఇస్తే అక్కడ అభ్యర్థి కొంచెం బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. అసలు మెయిన్స్కే రాకుండా మీరు 1:5, 1:12 ఇష్టం వచ్చినట్టు అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మన అంచనాల ప్రకారము ఎగ్జామ్ అయిన తర్వాత గవర్నమెంట్ కూడా దీని మీద కాస్త పాజిటివ్ దృక్పథాన్ని అవలంబించవచ్చు. 1:50కి వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. మరి రెగ్యులర్గా యూపీఎస్సీ లాగా వీళ్ళు కూడా రెగ్యులర్గా క్యాలెండర్ ఒకటి ఇచ్చి ఎగ్జామ్స్ రెగ్యులర్గా పెడుతూ అన్నీ కరెక్ట్గా ఉంటే 1:12 కాదు 1:5 అయినా కానీ అభ్యర్థులు సిద్ధంగా ఉంటారు. ఎవరికి ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఎప్పుడో పుష్కరానికి ఒకసారి ఎగ్జామ్ తీసుకొని వస్తూ 1:12, 1:15 అంటే అది ఎవరికైనా బాధాకరమైన అంశమే. తెలిసినంత వరకు గవర్నమెంట్ మరి ఇదేమీ డిక్టేటర్షిప్ కాదు, డెమోక్రటిక్ గవర్నమెంటే కాబట్టి కాస్త పాజిటివ్గానే స్పందిస్తారు అని అనుకుంటే 1:50కి వెళ్ళే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అలాంటి సందర్భంలో మీకు సరే 1:50, 1:12 ఇప్పుడు ఆలోచనలోకి రాకపోయినా మీరు 50 నుంచి 60కి మాత్రం తగ్గద్దు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎగ్జామ్కి వెళ్ళకండి. జస్ట్ 50 to 60 మధ్యలో స్కోర్ వచ్చేటట్టు వెళ్ళండి. జరిగేదేదో జరుగుతుంది. అంతకన్నా ఎక్కువ స్కోర్ వస్తున్నప్పుడు ఎవరు వదిలేసి రాదు కదా. నేను చెప్తుందేంటి, మినిమం ఈ స్కోర్ దగ్గరికి రండి అని చెప్తున్నాను. మీరు ఎగ్జామ్ హాల్లో పేపర్ ఈజీగా ఉండి 80 చేస్తున్నప్పుడు 80 వెళ్తారు, 90 వస్తున్నప్పుడు 90కి వెళ్తారు. అంతేగాని 50 చేయమన్నాం 60 చేయమన్నామని ఎవరు బ్యాక్ స్టెప్ అయితే వేయరు. ఈ స్కోర్ తగ్గకుండా చూసుకొని రమ్మని చెప్తున్నాం. తర్వాత జరగాల్సినవి తర్వాత జరుగుతాయి. క్లియర్? ఇది మనం ఇచ్చే ఫస్ట్ ఇన్ఫర్మేషన్. ఎగ్జామ్ హాల్లోకి మీరు ఎంట్రీగానే కాస్త రిలాక్స్గా మీ హాల్ టికెట్ నెంబరు ఆ ప్లేస్ అన్ని ప్రశాంతంగా చూసుకుంటారు. ఒక 2 నిమిషాలు కూల్గా కూర్చుంటారు. చూసుకున్నాక ఓఎంఆర్ షీట్ వస్తుంది మీకు. నేమ్స్ వాళ్ళే ఇచ్చేసి హాల్ టికెట్ నెంబర్ ఇస్తే సరే, లేదా మీ నేము, హాల్ టికెట్ నెంబరు, ఇన్విజిలేటర్ సిగ్నేచరు,
కౌంటర్ది మీ సిగ్నేచర్స్ ఏమైనా అవసరం పడుతున్నాయా, ఇవి క్లియర్గా ఉండండి. ఇక్కడ మిస్టేక్ చేయడానికి వీల్లేదు. వైట్నర్ ఇవ్వరు వాళ్ళు. సో ఇవేమీ కూడా మిస్టేక్ కాకూడదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఓఎంఆర్ మీద మీరు అప్పుడే ఏమీ నింపక్కర్లేదు. ఇక్కడ మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత మీకు సిరీస్ ABCD 4 సిరీస్లు ఉంటాయి. ఆ సిరీస్ ఏదుందో ఆ సిరీస్ బబుల్ నింపటం మాత్రం మర్చిపోవద్దు. కొంతమంది ఈ ఆతృతలో ఈ చిన్న చిన్న మిస్టేకులు చేస్తారు. అవి మీరు చేయకుండా రండి. నింపి ఏమి ఇచ్చింది మీకు సిరీస్ కరెక్ట్గా అది ఆ సిరీస్ని అక్కడ నింపండి క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే. సో నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే సో వెంటనే ఇక పెన్ను పేపర్ పట్టుకొని మీరు పరిగెత్తాల్సిన అవసరం లేదు. అక్కడ ఫస్ట్ కాస్త కూల్గా కూర్చోండి. క్వశ్చన్ పేపర్ని అంతా తిప్పండి. అన్ని పేజెస్ కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేయండి. ముందు పేజీ నెంబర్ 2, 3, 4, 5, 6 అన్నీ కరెక్ట్గా ఉండాలి. కొన్నిసార్లు ఎగ్జామ్ పేపర్లో అది మారిపోతాయి. మీకు కొన్ని ఏం జరుగుతుందో అది కొన్ని పేపర్స్ రావు, కానీ సిరీస్ ఎంట్రీ అయిపోయి ఉంటుంది కాబట్టి మీరు సిరీస్ మీకు ఆర్డర్లో వస్తుంది. అది కూడా హాల్ టికెట్ నెంబరు దానికి ఆర్డర్గా ఒక సిరీస్ అనేది వస్తుంది. బై మిస్టేక్ అయితే మళ్ళీ అది కూడా మిస్టేక్. కరెక్ట్గా అవన్నీ కూడా చూసుకుంటూ ఉండండి. సో ఇన్విజిలేటర్ ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అవన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. అడగండి, అక్కడ ఖాళీ అభ్యర్థి ఉన్నాడు రాలేదు, అక్కడ క్వశ్చన్ పేపర్ ఉన్నదా లేదా. అక్కడ క్వశ్చన్ పేపర్ లేకుండా ఇటువైపు మీకే వచ్చింది అనుకోండి, ఆ అబ్బాయికి ఏ రావాలి, కానీ ఆ ఏది మీకు వస్తే మళ్ళీ అది కూడా ఏమన్నా ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని అడగండి ఇన్విజిలేటర్ని, సార్ అక్కడ రాలేదు అభ్యర్థి, అక్కడ మీకు క్వశ్చన్ పేపర్ పెట్టమన్నారా వద్దన్నారా, కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్ని చూడండి. అక్కర్లేదు తీసుకోండి సిరీస్గా ఇచ్చేసేయమన్నారు అన్నాడు అనుకోండి, మీరేమీ టెన్షన్ పడక్కర్లే. అలా మీరు అది చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మొత్తం క్వశ్చన్స్ని ఒకసారి బ్రీఫ్గా పైపైన చూసుకుంటూ వెళ్తారు. ఒక 2 నిమిషాలు కూల్గా ఉండండి. క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే చూడగానే ఫస్ట్ 4-5 క్వశ్చన్స్ కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు సెట్ చేయటమే అట్లా ఉంటాయి. ఈ తలనొప్పి రావాలి, టెన్షన్ ఇవన్నీ ఉండాలన్న దృష్టితోటి అలా చేస్తూ ఉంటారు. అందుకే కాస్త 5వ క్వశ్చను 6వ క్వశ్చను అక్కడి నుంచి మీరు చిన్నగా ప్రారంభించండి. ఫస్ట్ క్వశ్చన్స్ మీకు తెలిసినవే, కానీ ఆ ఒత్తిడో లేకపోతే ఇంకో కారణం అందరికీ ఉంటుందండి. ఒత్తిడి లేకుండా ఉండటం అనేది సాధ్యపడదు. కాకపోతే మేనేజబుల్ థింగ్ అది. మరీ అంత ఒత్తిడి ఉండదు. మీరు మేనేజ్ చేసుకోగలిగిన థింగ్స్. ఇప్పుడు మనము ఒక ఇంటి నుంచి కొత్త ఇంట్లోకి మారామనుకోండి, అక్కడ ఖచ్చితంగా అది కొత్త వాతావరణం అనుభవిస్తాం. కొత్తగా ఉన్నది అని. అది సహజము, ప్రకృతి సహజం. అది ఎవరికైనా ఉంటుంది. కాకపోతే ఆ థింగ్స్ని మనం మెయింటైన్ చేయొచ్చు అని చెప్తున్నా. అదే ఒత్తిడిలో ఉంటే మనం ఏమీ చేయలేము. ఒక 2 నిమిషాలు కూల్గా ఉండి ఆ తర్వాత ఒక 5-6 క్వశ్చన్స్ని పక్కన పడేయండి ముందు క్వశ్చన్ పేపర్. దాని తర్వాత 6, 7, 8 అక్కడి నుంచి వెళ్ళండి. అలా వెళ్తూ ఫస్ట్ 1 అవర్ ఇది చాలా ముఖ్యమైన సమయము. మీకు ఫస్ట్ 1 అవర్ 60 నిమిషాలు ఉంటుంది. ఈ 60 నిమిషాలలో క్వశ్చన్ పేపర్లో మీకు 5వ క్వశ్చన్ చూసుకున్నారు. 5వ క్వశ్చన్ మీకు తెలిసింది, క్లియర్గా వచ్చారు, డౌటే లేదు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకి రాజ్యాంగ హోదా ఇవ్వటం జరిగింది? 72, 73, 74, 75 ఇట్లా క్లియర్గా. ఇక 73 అది ఇక తిరుగులేని ఆన్సర్, తెలుసు కదా. ఇక అలాంటప్పుడు అలా ఏమేమి ఉన్నాయి అవి ఫస్ట్ మీరు ఆన్సర్ చేయాలి. అంతేగాని వచ్చినా రాకపోయినా కానీ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఫస్ట్ 1 అవర్ ట్రై చేయకండి దయచేసి. ఎందుకంటే టైము కొంచెం వెళ్తున్నా కొద్దీ మీరు కూల్ అవుతారు, ఆలోచించడానికి సమయం దొరుకుతుంది. ఆ తర్వాత ఒకసారి ఆ బిట్టు చదివిన తర్వాత ఒక 10 బిట్ల తర్వాత ఆ బిట్టు మళ్ళీ మీకు రీకాల్ అవుతుంది. ముందు ఆన్సర్ పెట్టి తర్వాత చాలా ఇక ఎరేజ్ చేయడానికి లేదు. వైట్నర్ ఇవ్వరు, అక్కడ ఇబ్బందులకి గురవుతారు. అందుకే ఫస్ట్ గన్ షాట్ బిట్ ఇది ఇక తప్పదు. 73rd డే అని చూశారు. వెంటనే క్వశ్చన్ పేపర్లో 5వ నెంబర్ క్వశ్చన్ కరెక్ట్గా చూడండి. క్వశ్చన్ పేపర్ మీద ఎలాంటివి రాయటానికి వీల్లేదు. క్వశ్చన్ పేపర్ మీద ఏమన్నా రాస్తే ఎగ్జామ్ హాల్లో డిబార్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇన్విజిలేటర్ పట్టుకుంటే. అందుకని క్వశ్చన్ పేపర్ మీద ఎలాంటి మార్కులు ఉండకూడదు. మీకు కొంచెము ఎస్ ఆ క్వశ్చన్ నేను చేశానా లేదా అనడానికి చిన్న చుక్కలాగా ఏదన్నా ఐడెంటిఫికేషన్ పెట్టుకోండి. సేమ్ 5వ నెంబర్ క్వశ్చన్ చేస్తున్నప్పుడు సేమ్ ఇది 5వ నెంబర్ దగ్గరికి వెళ్ళి ఈ 5వ నెంబర్ దగ్గర ఆ బబుల్ని ఏదైతే ఆన్సర్ అనుకుంటారో, బి అయితే బి, సి అయితే సి, ఏదైతే అది కరెక్ట్గా బబుల్ నింపండి.
పెన్సిల్ మంచిది తీసుకుని వెళ్ళండి, పెన్ మంచిది తీసుకుని వెళ్ళి బబుల్ కరెక్ట్గా నింపండి. 5వ దానికి మీకు సి ఆన్సర్ అయితే ఈ ఒత్తిడిలోనో ఏదో అటువైపు వెళ్ళేసరికల్లా ఇక్కడ బీకో ఏదో నింపారనుకోండి, వేస్ట్ అయిపోతుంది. ఆ సిరీస్ మొత్తం మళ్ళీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇట్లా జరుగుతున్నాయండి అభ్యర్థులు చాలామంది మనం చూసాం. బయటికి వచ్చిన తర్వాత లబ్బో దిబ్బో అంటే ఏమీ ఉండదు. అందుకే ఇవన్నీ అభ్యర్థులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరీ పంపుతున్నా. తెలిసిన వాళ్ళకి ఓకే, అయినా కానీ తెలిసిన వాళ్ళు కూడా తప్పు చేసే పనులు ఇవన్నీ కూడా. కరెక్ట్గా 5వ క్వశ్చన్కే ఆన్సర్ కరెక్ట్గా నింపావా లేదా, సి ఎస్. ఈ 5వ క్వశ్చన్ అక్కడ అయిపోయింది. 6th క్వశ్చన్కి రా, క్లియర్గా ఆన్సర్ తెలుసు, ఇక గన్ షాట్ ఆన్సర్ పెట్టు. లేదు నాకు తెలవదు వదిలేసాయి, 7కి రా, 8కి రా. అట్లా నీకు ఏమి తెలుసో ఫస్ట్ 1 అవర్లో మ్యాక్సిమం క్వశ్చన్స్కి వెళ్ళటానికి ట్రై చేయి. ఈ ఫస్ట్ 1 అవర్ ఉంటుంది చూసారా, అది చాలా చాలా వాల్యుబుల్ అండ్ క్రీమ్ టైం. అక్కడ మీరు పెట్టే బిట్లన్నీ కూడా మిమ్మల్ని ఒక స్థాయిలోకి తీసుకొని వస్తాయి అవి. సో ఇక్కడ ఫస్ట్ 1 అవర్లోనే మీరు అరౌండ్ 30 to 40 బిట్స్ కరెక్ట్గా పడాలి. ఇంకా అందులో డౌటే లేదు. ఇక అసలు నువ్వు ఎన్ని పుస్తకాలైనది ఎన్ని రీసెర్చ్లైనా చెయ్యి, అవి కరెక్ట్ ఆన్సర్స్. ఇక అంతే, నీకు ఇక కూల్ అయిపోవచ్చు. మీరు కౌంట్ చేయండి. 1 అవర్ అయిపోయింది. 1 అవర్ అయిన తర్వాత నువ్వు ఎన్ని బబుల్స్ నింపావు, ఎస్ 30 నింపావు, ఓకే. 40 నింపావు, ఓకే. ఇక్కడి నుంచి ఒక క్లారిటీ వస్తుంది ఇక 1 అవర్లో. ఇక తర్వాత నేను ఏం చేయాలని అప్పుడు ఆలోచనలోకి దిగుతావు. ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళావు, డెడ్ లైన్ దాటావు, చక్కగా సేఫ్ లైన్లోకి వెళ్ళాం. ఇక అక్కడి నుంచి మనము ఆట ప్రారంభిస్తాము. సో ఫస్ట్ 60 మినిట్స్, తర్వాత 60 మినిట్స్ని ఇప్పుడు మనం 30కే చేరుకున్నాం అనుకోండి, ఇంకొక 20 చేరుకుంటే బాగుండి అనిపిస్తుంది. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ అదే క్వశ్చన్ పేపర్ మళ్ళీ వెళ్తాం. ఇప్పుడు లిటిల్ బిట్ ఆలోచిస్తాం, కొంచెం ఆలోచించి ఎలిమినేషన్ రౌండ్కి వెళ్తాం. సెకండ్ రౌండ్లో ఎలిమినేట్ చేస్తాం, బియా సియా. సో ఏ లేదు, ఉండే అవకాశం లేదు, డి అవకాశం లేదు, బిలోనో సిలోనో ఉంది. సో దగ్గరగా వెళ్తున్నది. ఒక్కసారి 1 నిమిషం రీకాల్ చేయండి, తగిలిందా బి, ఆన్సర్కి వెళ్ళిపోండి. సెకండ్ రౌండ్ అంతా కూడా ఇది చేస్తారు. 1 అవర్ పూర్తి టైము దానికే కేటాయించండి. 1 గంట మీరు చేయవలసిన బిట్లు 20 మాత్రమే పెట్టండి. అంత ఆలోచించి నీట్గా కూల్గా చేయండి. 30 to 50 to 55 దగ్గరికి వెళ్ళిపోతారు. అంతే అండి. మొత్తం మీద మీరు 150కి అటెండ్ చేయవలసింది మ్యాక్సిమంలో మ్యాక్సిమం 100 దాటద్దు. 100 బిట్స్ కన్నా ఎక్కువ వెళ్ళకండి. నెగిటివ్ మార్కు ఉండే అవకాశం ఉంటుంది. ఇది మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్. మీ ఓన్ స్ట్రాటజీస్ ఉంటే మీరు ఫాలో అవ్వచ్చని నేను ముందు నుంచి చెప్తున్నాను. ఖచ్చితంగా ఇదేమీ బౌండెడ్ రూల్ ఏమీ కాదు. ఒక సేఫ్ లైన్లోకి వెళ్తారు. 150 తెలిసే అవకాశం ఉండదు నెగిటివ్ ఉన్నప్పుడు. 100 వరకు మాత్రమే బిట్లు పెట్టండి. ఎక్కువ బిట్లు పెట్టడం వలన నెగిటివ్లోకి ఎక్కువ వెళ్ళిపోతాయి అవి. అప్పుడు సమస్య ఎదుర్కొంటారు. ఇట్లా 100 బిట్స్ మీరు నింపాలి అనుకోండి. ఇట్లా ఒక ప్లాన్ చేసుకోండి. ఇందులో నీకు ఒక 20 బిట్లు మాత్రమే చూస్ చేసుకుంటావు. మిగిలినవి ఇంకొక 20 30 ఒక సింగిల్ లెటర్ నింపుకొని వస్తావు. సింగిల్ లెటర్ ఎక్కువగా ఈ సిరీస్లో ఏం తగిలిందో చూడు. ఇవన్నీ నువ్వు కరెక్ట్గా పెట్టిన బిట్లు. ఈ సిరీస్లో తక్కువగా ఏది ఉందో చూడు. అన్నిటికీ ఒకటే లెటర్ పెట్టు. వస్తాయి. ఒక 4 ఒకటే లెటర్ నింపుకుంటూ వచ్చావు. 1 కరెక్ట్ అయింది, 3 పోయినాయి. 1/3 ఈ 1 ఇక్కడ 3 కంపెన్సేషన్ ఫినిష్ అయింది. అదే 2 కరెక్ట్ అయినాయి, 2 తప్పు పోయినాయి. ఇది 1 ఈ 1 2 మార్కులు వచ్చినాయి. 0.6 కట్ అయింది. 2లో 0.6 కట్ అయితే 1.4 నీకు ప్లస్ అవుతుంది. ఈ లెటర్ పెట్టడం వల్ల అది దరిద్రం పట్టిందా, 4 పోయినాయా, దండం పెట్టడం చేసేది ఏమీ లేదు. సడన్గా అట్లా జరగదు. 4 ఉన్నప్పుడు కనీసం 1 కానీ ఆ లెటర్ దగ్గరికి వెళ్తుంది. ఆ మిగిలిన 3టికి కంపెన్సేట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో పాజిటివ్,
మనకు తగలచ్చు. అట్లా కొంచెం బెనిఫిట్ అనేది అందులోకి వస్తుంది. ఇది మీరు రేపు ఎగ్జామ్ హాల్లో అనుసరించాల్సిన వ్యూహం. జస్ట్ ఇది ప్రిలిమ్స్ క్లియర్ అవ్వటానికి జరుగుతున్న ఎగ్జామ్ మాత్రమే. దీని ద్వారా పోస్ట్ వచ్చేదైతే లేదు. అందుకని జస్ట్ ప్రిలిమ్స్ ఎలా క్లియర్ చేయాలి అంతవరకు మాత్రమే మీ దృష్టి ఉండాలి. దానికి ఈ ఫస్ట్ 1 అవర్లో నేను గతంలో కూడా చెప్పాను మీకు 73rd కానీ పంచాయతీరాజ్ ఎవల్యూషన్ కానీ లార్డ్ రిప్పన్ ఇవన్నీ కూడా క్లియర్గా ఒక రివిజన్ వేసుకోండి. ఈ ఉన్న టైంలో 73కి సంబంధించి ప్రతి ఆర్టికల్ని క్షుణ్ణంగా రివిజన్స్ చేయండి. పంచాయతీరాజ్ సంబంధించి ప్రస్తుతం 1994 యాక్ట్లో ఉన్న గ్రామ పంచాయతీ వార్డుల కానీ గ్రామ సభ కానీ లేకపోతే సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ నియామకం కానీ తొలగింపు కానీ ఇటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక జలగమంగళరావు కమిటీ అని అవి ఉన్నాయి కదా, బ్రీఫ్గా అంతవరకే చూడండి. మళ్ళీ మద్రాస్ యాక్ట్లో అవన్నీ ఇప్పుడు ప్రిలిమ్స్కి అంత అవసరం లేదు. ఈ పైన ఇంతవరకు సరిపోతుంది. ఇది పంచాయతీరాజ్. నెక్స్ట్ పంచాయతీ కార్యదర్శి విధులు. ఇక్కడ ఎటు నుంచి కూడా బిట్టుపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ విధులు ఎప్పటి నుంచో చదువుతున్నారు. ఎక్కడ మీకు ప్లస్ అయ్యే పాయింటే, ఇది ప్లస్ అవుతుంది. ఈ నాబార్డు రిపోర్ట్ ఏదైతే ఉందో అది కొత్తగా అయితే రాలేదండి. వచ్చింటే నేను మీకు క్లియర్గా చెప్పి ఉండేవాడిని. కొత్త రిపోర్ట్ రాలేదు కాబట్టి పాత రిపోర్ట్ నేను ఏదైతే మీకు ఇచ్చానో ఆ రిపోర్ట్లో ఉండే అంశాలు ఇక్కడ సరిపోతాయి. మరి ప్రిలిమ్స్ వాళ్ళు అంత దూరం వెళ్తారా వెళ్ళరా అయితే చెప్పలేము, కానీ ఆ రిపోర్ట్కి అయితే సరిపోతుంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి సంబంధించి. అండ్ ఎన్ఆర్ఈజీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ లేకుండా ప్రశ్నాపత్రం అనేది ఉండదు. ఆల్రెడీ ఎన్నో క్లాసులు దీని మీద ఇచ్చారు సార్ కూడా. మొత్తం ఎన్ఆర్ఈజీకి సంబంధించి వెళ్ళండి. కనీసం 5-6 బిట్లు ఎన్ఆర్ఈజీ నుంచి వస్తాయి. అండ్ ఈజీ వే అన్నిటికన్నా చక్కగా అర్థమయ్యేది ప్రభుత్వ పథకాలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టిని ఎక్కువగా కేంద్రీకరించండి. నెక్స్ట్ పాయింట్ రూరల్ క్రెడిట్. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్, నాబార్డ్, ఈ ముఖ్యంగా ఈ 3 అంశాల మీద ఏదో రూపంలో ప్రశ్న వస్తూనే ఉంటుంది రూరల్ క్రెడిట్కి సంబంధించి. శివరామన్ కమిటీ రికమెండేషన్సా లేకపోతే రేషియో ఎంత అని కానీ అట్లా అడుగుతూ ఉంటాడు. ఆర్ఆర్బీలు ఇవన్నీ కూడా. సో ఈ రూరల్ క్రెడిట్ అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే సార్ ఇచ్చారో అవన్నీ వెళ్ళిపోండి. మీకు రేపు ప్రిలిమ్స్ని క్లియర్ చేసే అంశాలు పేపర్ 2 ఇదే క్లియర్ చేస్తుంది. ఇవి క్లియర్గా మీరు ఉన్న తర్వాత మిగిలినవి ఏవైతే ఉన్నాయో పేపర్ 2లో మీరు కాన్ఫిడెంట్ అకౌంట్స్కి సంబంధించి కానీ లేకపోతే ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ పార్ట్ ఆఫ్ గ్రామ పంచాయతీలు కానీ ఇంకేమన్నా ఉంటాయి కదా, అవి ఏమన్నా ఉంటే వాటి మీద ఫోకస్ ఇవ్వండి. వీటిలో మాత్రం స్కోర్ మిస్ కాకూడదు. సో ఫస్ట్ అవర్ మీరు చేయవలసింది వీటి మీదనే ఎక్కువ మీ దృష్టి వెళ్ళాలి. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, పేపర్ 1లో క్వశ్చన్స్ని ఫస్ట్ అవర్లోకి వెళ్ళకండి. బాగా తెలిస్తే వెళ్ళండి. ఔరంగజేబు ఎవరి కొడుకు కరెక్ట్గా తెలుసు నీకు, వాడి కొడుకు అని, అట్లా వెళ్ళు. అంత పర్ఫెక్ట్గా ఉంటేనే వెళ్ళు పేపర్ 1లో. లేకపోతే ఫస్ట్ అవర్లో పేపర్ 1కి వెళ్ళద్దు దయచేసి. పేపర్ 2లో మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. పేపర్ 2 మీదే దృష్టి పెట్టండి. ఇందులో పేపర్ 2 ఉన్నదా, పేపర్ 1 నీకు అనిపిస్తున్నది. పేపర్ 1లో ఇండియన్ పాలిటీలో పంచాయతీల గురించి తెలియజేస్తున్న డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏది, ఆర్టికల్ 36, 37, 39, 40 క్లియర్గా నీకు తెలుసు, పెట్టేసాయి. అంత పర్ఫెక్ట్గా ఉన్నదానికి నువ్వు చూస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు దాన్ని టచ్ చేయి. కానీ దీన్ని స్టడీ చేసి నేను చేయాలి అనుకున్నవి మాత్రం అప్పుడు వెళ్ళకండి. ఇది ఫస్ట్ నువ్వు చేసుకుంటే, ఇవి నువ్వు చేసుకుంటే మీకు బాగా బెనిఫిట్ అనేది ఇక్కడ అందుబాటులోకి వస్తుంది. ప్రిలిమ్స్ చాలా ఈజీగా క్లియర్ అయిపోతారండి, టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు మీరు. కానీ వెళ్ళి లోపల ఇన్ని రోజులు మీరు పడిన శ్రమ వేరు, లోపల ఎగ్జామ్ హాల్లో చేయాల్సిన పనులు వేరే ఉంటాయి. అవి ఒక స్ట్రాటజిక్గా వెళ్ళాల్సింది. లేకపోతే మన సైనికుడు ఎవడో తెలియదు, వాడి సైనికుడు ఎవడో తెలియదు, దొరికింది కదా అని బిట్టు నరుక్కుంటూ పోతే చివరికి మిగిలేది ఏముండదు అక్కడ. అందుకని మనవాడెవడు వాడెవడు చూసుకుంటూ చిన్నగా స్టెప్ వేసుకుంటూ వెళ్ళండి. ఇది ఫస్ట్ మీరు చేయాల్సింది. నెక్స్ట్ పేపర్ 1లోకి వస్తారు. పేపర్ 1లోకి వస్తున్నప్పుడు చాలా ఈజీగా చేయగలిగిన టాపిక్స్
ఇండియన్ పాలిటీ చేయగలుగుతారు, ఇండియన్ ఎకానమీలోవి చేయగలుగుతారు పంచాయతీ కార్యదర్శి స్టాండర్డ్లో కాబట్టి. మోడర్న్ హిస్టరీలోవి కనీసం మోర్ దెన్ 50% అయినా కానీ చేయగలుగుతారు. వీటి మీద ఫోకస్ పెట్టండి. ఈ మెంటల్ ఎబిలిటీ కూడా సంబంధించి మీరేమి ఐఐటి రూర్కే ఈ ఎగ్జామ్స్ ఏమీ ప్రిపేర్ అవ్వట్లేదు. రైట్, లెఫ్ట్, ఏబిసిడి ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న బిట్లు ఉంటాయి. వాటిని పట్టుకొని నువ్వు ఇటు రైలు 6 కిలోమీటర్లు వెళ్ళింది, అక్కడి నుంచి 4 కిలోమీటర్లు వెనక్కి తిరిగింది, అటు నుంచి పడవ మధ్యలో వచ్చింది, అవి ఇవి ఇంత కాంప్లికేటెడ్వి నువ్వు ముందే ముట్టుకోకు. బ్లడ్ రిలేషన్స్ ఏమన్నా ఉన్నాయా, ఈ డైరెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, వాచ్ ఏమన్నా ఉన్నదా, గడియారానికి సంబంధించి క్యాలెండర్ మీద ఏమన్నా బిట్ ఉందా, లేకపోతే ఏబి ఈస్ట్ బి ఈస్ట్ సి చిన్న చిన్న ఏమన్నా ఉన్నాయా, అట్లాంటివి ఒక 10 ఏరుకో, ఒక 5 ఏరుకొని అట్లా పక్కన పెట్టు. వాటిని చేసాయి ఫస్ట్, అది స్కోర్ వచ్చేస్తుంది. దానికి చేయడానికి పెద్ద మ్యాథమెటిషియన్ అక్కర్లేదు, నువ్వు గోల్డ్ మెడలిస్ట్ కూడా అక్కర్లేదు. పిల్లగాడిని అడిగినా చెప్తాడు, అటువైపు ఇటువైపు తిరిగితే ఏమొస్తుందా అంటే పశ్చిమం అన్నా వెస్ట్ వస్తుందన్నా అంటాడు. అట్లాంటివి జస్ట్ నువ్వు ఆలోచిస్తే వచ్చేసేది, అటుపోయి ఇటుపోయి ఇటుపోయి ఇట్లా పోయి అట్ట పోకుంటూ జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. నెక్స్ట్, విభజన చట్టానికి సంబంధించి చట్టం మీద ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఆల్రెడీ సార్ మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి విభజన చట్టంని దాని మీద ఫోకస్ ఇవ్వండి. ఈ శ్వేతపత్రాలు అవి వాటి మీద ఆల్రెడీ మొత్తం ఇచ్చే ఉన్నది, మరీ అంత స్ట్రెస్ అయితే ఇవ్వకండి. అందులో అన్ని ఫ్యాక్చువల్ ఓరియంటేషనే, చదివితే చదువుకోవచ్చు మీ ఇష్టం. యాక్ట్ మీద మాత్రం కాస్త స్ట్రెస్ ఇవ్వండి. నెక్స్ట్, సైన్స్ నీకు బాగా తెలిసిన ఐటమ్స్, పెన్ను పడుతున్నది, న్యూటన్ లాస్ ఒకటి ఖచ్చితము, లిక్విడ్స్ మీద ఈ సర్ఫేస్ టెన్షన్ వాటి మీద ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఇది ఫిజిక్స్ సంబంధించి. సైన్స్కి సంబంధించి అయితే ఈ విటమిన్స్, న్యూట్రియంట్స్ వీటి మీద అడుగుతూ ఉంటాడు. ఇట్లా ఈ లేటెస్ట్గా పైకి వెళ్ళిన పిఎస్ఎల్వి ఏంటి, లేదా రక్షణ శాఖకి సంబంధించి ఇట్లా సార్ ఇచ్చారు మనకు. అవన్నీ కూడా ఒక్కసారి రివైజ్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ మీకు ఇస్తూ వచ్చారు విక్షపతి సార్, ఒకసారి వాటిని చూసుకుంటే ఇక్కడ మీరు ఒక 25 నుంచి 30 వరకు చేసుకునే అవకాశం ఉంటుంది. 75 అవుట్ ఆఫ్ 70 టార్గెటే వద్దు. ఇవి కాకుండా ఇంకా డిసాస్టర్ మేనేజ్మెంటో, ఎన్విరాన్మెంటో, ఇంకా నీకేం చేయాలనిపిస్తే అక్కడ అవన్నీ కూడా చేసుకో. అవన్నీ ఈజీగే, ఇవి ఇంకా డెడ్ ఈజీ. ఇక్కడ వీటి మీదనే దృష్టి పెట్టి వాటిలో నీకు ప్లస్ వచ్చినప్పుడు వదులుకోవు కదా, వాటి మీద ప్రయత్నం చేయి. ఇట్లా ఒక వ్యూహంతోటి వెళ్తే అవలీలగా నువ్వు ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతావు పంచాయతీ కార్యదర్శి సంబంధించి. సో దాని తర్వాత జరగాల్సినవి మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో ఎట్లా ప్రిలిమ్స్ అయిపోయింది, ఇక మళ్ళీ మీ మెయిన్స్ అప్రోచ్ ఏ విధంగా ఉంటుంది, దానికి ఇంకా ఇన్డెప్త్ స్టడీ ఏం చేస్తాము అవన్నీ కూడా నేను మీకు వివరించడం జరుగుతుంది. ఒకసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా మార్పులు చేర్పులు జరగచ్చు, అవకాశాలు ఉంటాయి. సో కొత్త సర్వేలు వస్తాయి, కొత్తగా ఇప్పటివరకు పెండింగ్లో ఉండే రిపోర్ట్లు, నాబార్డ్ రిపోర్ట్లు కానీ అవన్నీ వస్తూ ఉంటాయి. అండ్ గవర్నమెంట్లు కూడా ఏమి ఎస్టాబ్లిష్ అవుతాయో, కొత్త గవర్నమెంట్లు ఏమొస్తాయో తెలియదు. ఇక వాటికి అనుగుణంగా అవి జరగాల్సిన కార్యక్రమాలు ఏమున్నాయో అక్కడ చూసుకుంటాం. సో అక్కడ ఇంకాస్త ఇక కొత్త పాయింట్స్ కాబట్టి అవి నువ్వు క్యాచీగా చేసుకోగలుగుతాం మనము, అండ్ సక్సెస్ అవటానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ప్రిలిమ్సే నీకు సక్సెస్ అనేది కాదు, ప్రిలిమ్స్ అనేది నీకు పోస్ట్ రాదు. సో ప్రిలిమ్స్ అనేది నువ్వు మెయిన్స్ రాయటానికి ఒక అర్హత మాత్రమే. దానిని నువ్వు ఈ పద్ధతిలో చేసుకుంటే అవలీలగా మెయిన్స్ రాయటానికి అర్హత పొందుతావు. ఆ తర్వాత క్లాస్లో మనం చూద్దాం. సో కూల్గా ఉండండి అభ్యర్థులు. సరే, ఇప్పటివరకు ఏదైనా స్టేట్మెంట్ వస్తుందా అని ఎదురు చూసాము ఏబిపిఎస్సి నుంచి. ఏమీ దాని గురించి మాట్లాడడానికి అవకాశం లేదు. సరే, ఏం జరిగినా కానీ మన మంచికే అది. కొన్ని ఏరియాస్కి పాపం అసలు జీరో అండి, కడప లాంటివి. మరి ఇది కాకుండా మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ రెడీ అంట. అవేవి ఇందులో కలిపితే ఇంకో 4 పోస్టులు వస్తాయి కదా, అట్లుంటాయి కమిషన్స్. సరే, ఇక కమిషన్స్కి మనం ఇప్పుడు మాట్లాడడానికి ఏమీ లేదు, వాళ్ళు ఎగ్జామ్ పెడతామన్నారు. సరే, కానీ వెనకైతే తగ్గేదైతే లేదు. అన్నీ చక్కగా ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నాం, ఒక ప్లాన్ ప్రకారం మనం వెళ్తున్నాం. ఇంకా భయపడాల్సింది ఏమీ లేదు. ఇట్లా చేస్తే ప్రిలిమ్స్ అయిపోతుందని చెప్పాం. మెయిన్స్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాది, తీసుకెళ్తానని చెప్తున్నాం. మీకు మెయిన్స్ జరిగే వరకు తోడుంటామని చెప్పాం.
అక్కడ మీకు ఏం చేయాలి, కొత్త రిపోర్ట్లు ఏమొస్తాయి, కొత్త ఏపీ ఎకానమీకి సంబంధించిన సర్వే ఏంటి, కొత్త నాబార్డ్ రిపోర్ట్లు ఏంటి, ఇక్కడ అప్డేట్స్ ఏంటి, అన్నీ చేయడానికి నేనున్నాను. ఎలాగూ మీరు దిగులేమి పడక్కర్లే, ప్రశాంతంగా నేను చెప్పిన ఆ టార్గెట్స్ని దాటుకొని రండి. తర్వాత కార్యక్రమం తర్వాత చూద్దాం. సో అందరికీ చక్కగా దేవుడి దయ ఉండి అందరూ మంచి ఆశీర్వాదం పొందుకొని దేవుడిది అనుకున్న లక్ష్యం ఏదో సాధించాలని మనస్ఫూర్తిగా నేను కూడా దేవుణ్ణి కోరుకుంటున్నాను. కూల్గా వెళ్ళండి అభ్యర్థులారా, ప్రశాంతంగా ఉండండి, అంతా మంచిగా జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ పీపుల్. గుడ్ లక్.